విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని తెలిపారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 13వ జాతీయ యువ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్, ప్రముఖ కళా పోషకులు గోళ్ల నారాయణరావు, పలువురు ప్రముఖులు పాల్గొని ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం 1000 మంది విద్యార్థుల అద్భుతంగా వేసిన పెయింటింగ్స్ సందర్శించి వారిని అభినందించారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ డ్రీమ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధులను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. ఒరిజినల్ గా హిస్టరీలో జాతుల మధ్య పోరాటమే కదా, జాతుల యొక్క ఔన్నత్యమే కదా. నిజానికి మనకి గొప్ప చరిత్ర ఉంది. ఆనాడు శాతవాహనులు, ఆ తర్వాత కాకతీయులు, కృష్ణదేవరాయలు. ప్రజాస్వామ్యంలోకి వస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు కళలను ప్రోత్సహించడం కోసమే తెలుగు యూనివర్సిటీ పెట్టాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భావి తరాలకి ఐటీ విప్లవ ఫలితాలు అందజేయాలని కలలు గన్ని తప్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కృషి వల్లనే ఈరోజు ప్రపంచంలో 120 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అత్యధికమైనటువంటి తలసరి ఆదాయం తెలుగుడే సంపాదిస్తూ ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు ఈ కార్యక్రమాలని ప్రోత్సహించకపోతే కళలు మనందరికీ దూరం అవుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో క్లిష్టమైనటువంటి ఈ ఐటీ యుగంలో కూడా మా రమేష్ టీం మా అందరినీ పిలిచి ఈ కళలను ప్రోత్సహించినందుకు అభినందిస్తూ ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి అందించే బహుమతి వారిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. Everybody here will come and say you are the future of our nation, you are the voice of our nation అని. మీ వాయిస్ ఏంటి, మీ మనసులో ఉన్న భావాలు ఏంటి తెలియజేయడానికి ఈరోజు వికసిత్ భారత్ ద్వారా మీరు బయట వేసిన ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ రియల్లీ హార్ట్ టచింగ్. మీ మైండ్ చాలా చిన్నదవ్వచ్చు, ఈరోజు మీకు ఇంకా ప్రపంచం మొత్తం తెలియకపోవచ్చు, బట్ మీరు ఎగ్జిబిట్ చేసిన ఆర్ట్ ఏదైతే ఉందో ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అవి పెద్దవాళ్ళని సైతం ఆలోచింపజేసే విధంగా అద్భుతమైన ఆర్ట్స్ని మీ అందరూ వేశారు. ఈరోజు అవార్డు వచ్చినా రాకపోయినా యు ఆర్ బెటర్ దెన్ ఆల్ ద ఫ్రెండ్స్ హూ హ్యాజంట్ ట్రైడ్. క్లాస్లో ఏమీ వేయకుండా కూర్చున్న మీ అందరి ఫ్రెండ్స్ కంటే యు ఆర్ ఆల్ బెటర్, అవార్డు వచ్చినా రాకపోయినా. యు ఆల్ హ్యావ్ పార్టిసిపేటెడ్. డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికితీసేందుకు మా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. వేలాది మంది విద్యార్థులను ప్రోత్సహించి బహుమతులు అందజేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని తెలిపారు. నేషనల్ లెవెల్లో దాదాపుగా 300 స్కూల్ నుంచి పిల్లల్ని గ్యాదర్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి ఈరోజు ఒక వేదికలో మేము ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దీనిలో విజయవాడ, కృష్ణా జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాలను చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల ప్రతి సంవత్సరం మేము చాలా వేలాదిగా పిల్లలకి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మా సంస్థ నుంచి మా డ్రీమ్ యంగ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ అంటే రాష్ట్రంలో కాకుండా దేశంలో పేరున్న సంస్థ నాది. దీనికి నేను ఫౌండర్ డైరెక్టర్ని. ఈరోజు టీడీ జనార్దన్ గారు, పొడపాటి తేజస్వి గారు, గోళ్ల నారాయణరావు గారు, తర్వాత తెలుగు అకాడమీ సాంస్కృతిక అకాడమీ టీడీ చైర్మన్ ఆర్డి విల్సన్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పిల్లల్ని ఆశీర్వదించి అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి.
సర్వే